చింతకంట రోడ్లో ఉన్న సాయి లక్ష్మీ ప్రసన్న ఫిల్లింగ్ స్టేషన్లో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మనకి అధికారికంగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానిపైన మా ఉన్నతాధికారులు దీన్ని జాయింట్ ఇన్స్పెక్షన్ చేయమని మమ్మల్ని ఆదేశించడం జరిగింది. ఆ క్రమంలో నేను, అలాగే అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ వారు, అలాగే సివిల్ సప్లైస్ జీటీ గారు, అలాగే ఐఓసిఎల్ ప్రతినిధులు, అలాగే గిల్బర్కో కంపెనీ ఏదైతే ఇక్కడ సర్వీస్ అంతా కూడా మెయింటెనెన్స్ చేస్తున్నారో ఆ కంపెనీ ప్రతినిధులు కలిపి, టెక్నీషియన్ కలిపి అందరూ రావడం జరిగింది. మేము పరిశీలించగా మనకి ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి 2 చిప్స్ లాంటి 2 ఐటమ్స్ వాళ్ళు పెట్టి ప్రజలని వాళ్ళకి ఇవ్వాల్సిన క్వాంటిటీ ఐటమ్ ఇవ్వకుండా తక్కువ క్వాంటిటీ కొట్టి మోసం చేస్తారనే విషయం మనకి క్లియర్ కట్గా మీ ముందే అది మనం చూపించడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకుని మేము కంప్లైంట్ తీసుకుంటాము. కంప్లైంట్ తీసుకుని ఏవైతే ఐపీసీ సెక్షన్స్ 264, 265 అండ్ మనకి 420 ఐపీసీ చీటింగ్ కేసు కూడా వస్తుంది కాబట్టి పెడతాము. అలాగే స్పెషల్ లోకల్లో ఏదైనా వస్తే కూడా లీగల్ మెట్రాలజీ సంబంధించినటువంటి యాక్ట్స్ ఏమైనా ఉన్నా కూడా అవి కూడా ఇంప్లిమెంట్ చేసి ఇటువంటి చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు ఏదైతే ఉందో దాన్ని నివారించడానికి తగు చర్య తీసుకుంటాం. ఆరోపణలు వచ్చేసారు, ప్రతి సంవత్సరం ఏదో ఆరోపణ వస్తూనే ఉంటుంది, ఇదే కంటిన్యూషన్ అవుతుంది సార్ పరిస్థితి. అదే ఇప్పుడు మనకి ఏంటంటే ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా చెప్పేది ఏంటంటే ఎక్కడైనా సరే మనం వినియోగదారులమైన మనము కంపల్సరీ హక్కులు ఉంటాయి. మనకి కంపల్సరీగా మనం డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ప్రోడక్ట్కి సరైన క్వాలిటీ ఇవ్వడం అనేది అమ్మేవాడికి బాధ్యత ఉంటుంది. ఎవరైనా సరే అటువంటి లోపం కానీ లేదా లోటుపాట్లు కానీ ఉంటే కన్సర్న్ డిపార్ట్మెంట్స్, అసిస్టెంట్ కంట్రోల్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు, వారు దాన్ని వెరిఫై చేస్తారు. వాళ్ళ దాంతో మేము కూడా కోఆర్డినేట్ అయ్యి మేము కూడా కేసులు యూజ్ చేస్తాం. కాబట్టి క్వాంటిటీ తక్కువగా ఉన్నా లేదా క్వాలిటీ సరిగ్గా లేకపోయినా సరే అది కాంపిటెంట్ అథారిటీ దృష్టి తీసుకొస్తే తప్పనిసరిగా న్యాయం చేస్తాం. అది ఇక ముందు అలాగా ప్రజలంతా చైతన్యవంతులు అవ్వాలి. ఆ విధంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పనిసరిగా మనం డబ్బులు ఇచ్చి కొనుక్కునే వస్తువుకి క్వాలిటీ ప్రొడక్ట్ తీసుకోవడం, సరైన క్వాంటిటీ తీసుకోవడం మన హక్కు కాబట్టి దాని మీద ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. పర్ లీటర్ అనేది ఇక్కడ మనం ఎసెప్ట్ చేయలేదు. ఒక 10 లీటర్స్లో దగ్గర ఒక 250 to 500 ml వరకు మనకి లాస్ వస్తుందని మనకు చెప్తున్నారు. అది ఒకసారి అసెప్టెన్స్ చేయాలి. అది మనం ప్రాపర్గా వాళ్ళు చెప్పింది కాకుండా మేము కూడా ఫిజికల్గా దాన్ని వెరిఫై చేస్తాము. ఎంత షార్ట్ ఫాల్ వస్తుందని చూసి దాన్ని బట్టి ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఎంతమంది వ్యక్తుల కేసు నమోదు చేస్తున్నారు? ఇప్పుడు ప్రెసెంట్ అయితే యాజ్ ఆఫ్ నౌ మనకి ఎవరైతే ఈ ప్రొపరేటర్ ఉన్నారో దీన్ని లీజుకి తీసుకుని నడుపుతున్నారు గత 13 నెలలుగా అతని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫై చేస్తాము. తర్వాత సబ్సిక్వెంట్గా మేము ఇంకెవరైనా యాడ్ చేయాల్సి వస్తే కూడా వాళ్ళు అక్యూజ్డ్గా సైట్ చేసి తదుపరి చర్య వాళ్ళ మీద తీసుకుంటాం. ఇప్పుడు సిప్స్ లేవు, వారు పెట్టించారు, అందులో లేవు అనేసి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు మీ ఎదురుకుండా బహిరంగంగా. అది ఎంతవరకు సార్? అది ఇప్పుడు ఏదైనా సరే దానికి సంబంధించి మా దగ్గర సరైన ప్రూఫ్స్ ఉన్నాయి. రెండోది కేసు కట్టిన తర్వాత కోర్టులో వాళ్ళు చూస్తారు, మనం తప్పు చేస్తాం, మన మీద కూడా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి దాని ప్రకారంగా ఏదైతే కూడా చేస్తాం. అలాగే ఈ 2 కూడా ఇక్కడ ఉండడం కూడా నేరమే కదా, మేమే తెచ్చిపెట్టింది కాదు. సో అవన్నీ కూడా కోర్టు చూస్తారు. కంపల్సరీగా వీళ్ళు పెట్టారు, వీడియోగ్రఫీతో అంతా రికార్డ్ చేసి ఉన్నది కాబట్టి ఇందులో వేరే వాళ్ళు చేయాల్సిన అవసరం, ఇందాక మీకు చెప్పాను, అది గోకవరంలో ఇదో ప్లేస్కి చేయాల్సిన అవసరం ఎందుకుంటుంది వరకేమో సార్. ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్, టిప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పై అధికారులకు వచ్చింది, దాని మీద రైడ్ చేయడం జరిగింది. క్లియర్ కట్గా దొరకలేదు. దీని మీద ఫర్దర్ యాక్షన్ క్రిమినల్ కేసు రూపంలో తీసుకుంటాం. సార్ ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి చేసే లోకల్గా ఉన్న బంకులు కూడా ఇంకా చేసే అవకాశం ఉంది. ఇప్పుడు డెఫినెట్గా అది లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటాము. కంపల్సరీగా మిగతా బంకుల మీద రైడ్ చేస్తాము. నేను కూడా అదే చెప్తాను, వినియోగదారులు కూడా చెప్తుంది అదే. ఎవరైనా సరే చిన్న ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళు ఏదైనా సరే డౌట్ ఉన్నా సరే దాన్ని వాళ్ళు కంప్లైంట్ రూపంలో ఇస్తే 100% ఇంకొంచెం గట్టిగా చేయడానికి ఉంటుంది, నిఘా పెట్టడానికి కూడా ఉంటుంది. కాబట్టి వినియోగదారులు కూడా కోఆపరేట్ చేస్తే ఇంకా బాగా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ప్రొపరేటర్ గారి పెట్టారు, పేరు చెప్పండి. ప్రసాద్ రెడ్డి, చిన్నం ప్రసాద్ రెడ్డి. కొత్తపల్లిలో చేయడమే, టెక్నీషియన్ ఓపెన్ చేయాలి, లేదంటే ఐఓసిఎల్ ప్రతినిధులు ఉంటారు వాళ్ళు ఓపెన్ చేయాలి, లేదంటే సీల్ చేసినటువంటి కంట్రోలర్ వాళ్ళు చేయాలి తప్ప వీళ్ళు వేరే వాళ్ళు చేయడానికి లేదు. సీజ్ చేశారు కొత్తపల్లిలో లాస్ట్ ఇయర్. కొత్తపల్లి ఆదర్శ కాలేజ్ ఎదుర్కొంటున్న బంక్లోనే ఒకటే సీజ్ చేశారు.